హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్సెట్ 2025 ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్కి కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏముంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది, చూడండి. సో ఇక్కడ వచ్చేసి హైడ్రోకార్బన్ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అలాగే పీ బ్లాక్ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ పీ బ్లాక్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా పీ బ్లాక్ ఉంది. ఇదేమో 13th అండ్ 14th గ్రూప్, ఇదేమో కంప్లీట్ పీ బ్లాక్. సో నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అలాగే కెమికల్ బాండింగ్ 1 or 2 క్వశ్చన్స్, ఎస్ బ్లాక్ 2 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 క్వశ్చన్స్, పీ బ్లాక్ 13 and 14 గ్రూప్ నుంచి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 క్వశ్చన్స్, సాలిడ్ స్టేట్ అండ్ సొల్యూషన్ నుంచి 1 క్వశ్చన్, కంప్లీట్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కోఆర్డినేషన్ కాంపౌండ్ 1 క్వశ్చన్, మెటలర్జీ అండ్ పాలిమర్స్ నుంచి 2 క్వశ్చన్స్. సో ఈ రెండు 2 సపరేట్ టాపిక్స్, స్పేస్ లేదనేసి నేను కంబైన్ చేశాను. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 1 క్వశ్చన్, బయోమాలిక్యూల్ 1 క్వశ్చన్, కార్బాక్సిలిక్ యాసిడ్ 1 క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 1 క్వశ్చన్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 క్వశ్చన్, స్టైకియోమెట్రీ 1 క్వశ్చన్, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ 1 క్వశ్చన్, అండ్ రిమైనింగ్ ఈథర్స్ గ్రూప్, ఆల్కిన్స్ ఉన్నాయి కదా, అవి కూడా 1 క్వశ్చన్స్ ఉన్నాయి ఈచ్. సో ఇది కెమిస్ట్రీ వెయిటేజ్ ఫర్ ఎప్సెట్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ.